బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2వ విడత ఆర్థిక సహాయం పంపిణీ, పలువురు మంత్రులు జిల్లా పర్యటన, బాపట్ల మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదన తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సంబిట స్వామినాథ్. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల రైతు సేవా కేంద్రం సముదాయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2వ విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్లతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రైతుల తలసరి ఆదాయం పెంచడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించే క్రమంలో నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ద్వారకా నగర్ లో 4,50,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన 33 kV విద్యుత్ సబ్స్టేషన్ ను మంత్రి గొట్టిపాటి నారాయణలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని బాపట్ల ఎంపీ త్రేనేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో 1.10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలోని నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఎంపీ కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు గాను కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా జైపంగుళూరు మండలంలోని చందులూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్ షాప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతు సాధికారిక సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసిన 9 విధానాల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై ఆయన ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో ప్రతి రైతు అధిక మొత్తంలో ఆదాయాన్ని గడించవచ్చని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. జిల్లాలోని మాటూరు మండలంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రైతులకు స్థిరమైన ఆదాయం పామాయిల్ తోనే సాధ్యమన్నారు. రైతుల ఆదాయం పెరగటానికి, సాగు ఖర్చులు తగ్గటానికి పామాయిల్ పంట ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని చెన్నుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమై లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తద్వారా పర్యాటక రంగాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మోందా తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరంలో దెబ్బతిన్న కల్వర్ట్లు, రహదారి తాత్కాలిక మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల మండలం వార్డేవ్ నుండి వేటపాలెం మండలం పొట్టి సుబ్బాయిపాలెం వరకు రహదారులు, బ్రిడ్జిల శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టేందుకు కాను ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. బాపట్ల మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను బాపట్ల ఎంపీ త్రేనేటి కృష్ణప్రసాద్ కోరారు. ఢిల్లీలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసిన ఆయన బాపట్ల నుంచి పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు మీదుగా మార్కాపురం వద్దకు రైల్వే నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సర్వే చేయాలని కోరారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా బాపట్ల, ప్రకాశం జిల్లాలో ధాన్యం, మిరప, పత్తి, పొగాకు పంటలతో పాటుగా గ్రానైట్ రవాణా ఎగుమతికి ఉపయోగపడుతుందని రైల్వే మంత్రికి ఎంపీ త్రేనేటి కృష్ణప్రసాద్ వివరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సంబిట స్వామినాథ్.